లోకేష్ నేర్చుకున్నాడు, జగన్ ఓర్చుకున్నాడు. నిజమే, ఇద్దరు యువనేతలు, ఇద్దరు రాజకీయ వారసులే. ఒకరిది చదువుకున్న సంస్కారం, మరొకరిది ఫ్యాక్షన్ విధానం. ఎక్కడో అమెరికాలో చదువుకుని నాకెందుకులే రాజకీయమని అనుకోకుండా తండ్రికి రాజకీయ బాసటగా మారి ఎన్నెన్నో అవమానాలు వచ్చినా తట్టుకుని నిలబడి నేడు జాతీయ స్థాయి వేదికలపై తడబడకుండా నిలబడ్డ నాయకుడు నారా లోకేష్ అయితే తండ్రి సమాధిపై పార్టీ అనే వ్యవస్థను స్థాపించి తండ్రి చావును సానుభూతిగా మలుచుకుని కుల కాష్టాలను రగులుస్తూ మతమంటల్లో చలికాచుకుంటూ 10 ఏళ్ల పాటు ఓటమిని ఓర్చుకుంటూ ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా గెలిచి ఓడిన కథ జగన్ రెడ్డిది. జగన్ కి లోకేష్ కి ఉన్న వ్యత్యాసాలను గమనిస్తే లోకేష్ కి తెలుగులో మాట్లాడటం రాదు అన్న అపఖ్యాతిని మార్చుకుని ఎంతో నేర్చుకుని ఆయన ఈ రోజు రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. కానీ జగన్ మాత్రం 10 ఏళ్ల కష్టానికి ఫలితంగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అవినీతికి మార్గంగా మార్చుకుని 151 సీట్లు గెలిచాను అన్న గర్వంతో కేవలం 11కు పడిపోయి నేడు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మిగిలిపోయాడు. ఓడిన చోట నుంచే గెలుపు బావుట ఎగరవేసిన లోకేష్ ఎక్కడ, సొంత ఇలాకా వదిలి వస్తే ఓటమి పాలవుతానేమో అన్న భయంతో పులివెందెల దాటిరాని జగన్ ఎక్కడ, నేషనల్ మీడియాలో ఇంగ్లీష్ లో ప్రశ్న అడిగితే నన్నన్న తత్తత్త అన్న జగన్ ఎక్కడ, నేషనల్ మీడియా ప్రశ్నలకు గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పిన లోకేష్ ఎక్కడ, ఆస్తి కోసం రాజకీయ అవసరాల కోసం సొంత వారిని సైతం దూరం చేసుకున్న జగన్ ఎక్కడ, సమాజమే కుటుంబంగా భావిస్తూ నిత్యం ప్రజల కోసమే ఆలోచించే లోకేష్ ఎక్కడ, అంతెందుకు ప్రెస్ మీట్ కూడా స్క్రిప్ట్ ని చదివి రికార్డు చేసి వదిలే జగన్ ఎక్కడ, పేపర్ చేతిలో లేకుండా ప్రెస్ మీట్ లో అనర్గళంగా మాట్లాడగలిగే లోకేష్ ఎక్కడ. ఏది ఏమైనా ఎవ్వరు ఏమనుకున్నా రాజకీయ ఓనమాలు దిద్దుకునే క్రమంలో లోకేష్ చాలా అంటే చాలా నేర్చుకున్నాడు. తనను తాను ఒక లీడర్ గా మార్చుకున్నాడు, మలుచుకున్నాడు. ఈ రోజు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా నిలబడ్డాడు. కానీ జగన్ మాత్రం అధికారం కోసం 10 ఏళ్లు ఓర్చుకున్నాడు. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని గెలిచి ఓడిన అసమర్థుడిగా చివరకు మిగిలిపోయాడు.